పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. H1B వీసా రుసుముపై అమెరికా క్లారిటీ. $1,00,000 ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ప్రతి ఏటా అవసరం లేదని ప్రకటన. 24 గంటల్లో అమెరికా తిరిగి రావాలన్న సాఫ్ట్వేర్ సంస్థలు. భారీ సంఖ్యలో అమెరికాకు పయనమైన ఉద్యోగులు. అన్ని రకాల సాయం అందించాలని కేంద్రం నిర్ణయం. అక్టోబర్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్ కు త్వరలో జీవో. హైకోర్టు సమయం కోరనున్న ప్రభుత్వం. నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ. హనుమకొండ వేడుకల్లో పాల్గొనున్న మంత్రులు. చింతమండక బతుకమ్మ వేడుకల్లో పాల్గొనున్న కవిత. రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం. ఇంద్రకీలాద్రిపై డ్రెస్ కోడ్ అమలు చేయనున్న అధికారులు. దసరా సెలవులతో సొంతూళ్లకు జనం ప్రయాణాలు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు. ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం. 100 ఏళ్లకొకసారి సంభవించే గ్రహణం అన్న పండితులు. ఈ ఏడాదికి ఇదే చివరి అతిపెద్ద సూర్యగ్రహణం. సమస్యలు తక్షణమే పరిష్కరించారు. నిష్పక్షంగా చర్యలు తీసుకున్నారు. పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన బోండా ఉమా. పవన్ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండట్లేదు. బోండా ఉమా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. టీటీడీని రాజకీయాలకు వాడుకుంటున్నారన్న అంబటి. వైసీపీ హయాంలో శ్రీవారి సొత్తు దోచుకున్నారు. పరకామణిలో దొంగలు పడ్డారన్న లోకేష్. వెంకన్న సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారన్న భూమన. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను, తప్పు చేయను, తల వంచను. వీధి కుక్కల మాటలను లెక్క చేయనన్న కడియం. సీఎం కు కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. నిందించటం రేవంత్ మానుకోవాలి. ఢిల్లీ వెళ్లి రావడానికే సరిపోతోందన్న రామచందర్. అమ్మవారి హుండీ 5 కోట్లు దాటదు. విజయవాడ ఉత్సవ్ పేరిట 100 కోట్ల దోపిడీ. హంగామా చేస్తున్నారన్న పోతిన మహేష్. మర్రి రాజశేఖర్ చేరికపై కాక వ్యతిరేకిస్తున్న పలువురు టీడీపీ నేతలు. నాదెండ్ల మండలాధ్యక్షుడి రాజీనామా. నేటి నుంచి మావోయిస్టు 21వ ఆవిర్భావ వారోత్సవాలు. 27 వరకు జరగనున్న కార్యక్రమాలు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్. తిరువూరులో భారీ వర్షం. నీట మునిగిన బస్టాండ్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. గుంటూరులోనూ దంచికొట్టిన వాన. 3 వంతెనలు, కంకరగుట్ట అండర్ పాస్ లోకి నీరు. ఈ రోజు కూడా వరుణగండం. రైలు పట్టాలపై నడక. ట్రైన్ ఢీకొని 2 మృతి. హైదరాబాద్ బొల్లారం బజార్ స్టేషన్ దగ్గర ఘటన. వీకెండ్ స్టార్ ను కాదు, జీవితాలను బాగుపరిచే స్టార్ ను. టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యాఖ్యలు. కర్ణాటక కాంగ్రెస్ లో రచ్చ. సోమవారం నుంచి కులగణనకు ఏర్పాట్లు. వాయిదా వేయాలని హైకమాండ్ కు డీకే విజ్ఞప్తి. నేడు ఏషియా కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్. సూపర్ 4 లో పాక్ తో తలపడనున్న టీమిండియా. దుబాయ్ లో రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత మహిళల క్రికెట్ జట్టు. భారత్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన స్మృతి మందాన. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.